ఫ్రెండ్స్, కనకదుర్గ గారి గార్డెన్‌లో ఇది పార్ట్ 2 అండి. ఇప్పుడు మీరు చూసే చెట్టు రామాఫలం చెట్టు అండి. మొన్న సమ్మర్‌లో మాత్రం చాలా ఫ్రూటింగ్ వచ్చిందంట. కాకపోతే నేను ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళాను కదా! కానీ ఈ చెట్లన్నీ పెట్టి ఒక 15 సంవత్సరాలు అవుతుందంటండి. కానీ దగ్గర దగ్గర 90 ఇయర్స్ ఉంటాయి ఆవిడకి. చాలా ఓపికగా చేస్తారనమాట. బలం కూడా చెప్పాను కదా మీకు. నేను ఎండుటాకులన్నీ పడిపోయి కంపోస్ట్ కింద మారిపోయి లోపల వానపాములు వచ్చేసి బాగా గుల్లగా మారిపోతుందండి. ఇది ఇప్పుడు మీరు చూసేదేమో లక్ష్మణ ఫలం అండి. రామఫలానికి లక్ష్మణ ఫలానికి నాకు పెద్దగా తేడా తెలియట్లేదు. అంటే అవేమో సన్నగా ఉంటాయి, ఇవేమో వెడల్పుగా ఉంటాయి. ఆకులేమో వెడల్పుగా ఉంటాయి, పువ్వు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుందంటండి. లక్ష్మణ ఫలానికి చూపించారు ఆవిడ. అమృతపాణి, చక్కెరకేడి, ఇలా కూర అరటి కూడా ఇలా పెట్టామని చెప్పారండి. చూసారా కింద చూసారా ఆకులు అవన్నీ ఎండిపోయి కంపోస్ట్ కింద మారిపోతాయండి. వాటర్ ఎలాగో పైపేస్తారు కాబట్టి సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూసేది ఒక్క చెట్టు అండి. ఒక్క చెట్టు చూసారా? నేను చూడలేదండి, నేనైతే చూడలేదు. మరి మీలో ఎంతమంది చూసారో నాకైతే ఐడియా లేదు. ఇది ఎన్ని కాయలు ఉన్నాయో చూసారు, చాలా హైట్లో ఉందండి, ఆకాశానికి ఉందన్నమాట. అయితే ఆ కాయలన్నీ కోపిచ్చేసి ఎవరైనా పూజలు చేసుకుంటారు కదమ్మా, కోసేసి నేను అలా ఇచ్చేస్తాను, నేను మాత్రం ఏం చేసుకుంటా అని చెప్పారు. ఆ పక్కన చూసారా పచ్చగా. ఇప్పుడు మనకు వర్షం పడిందంటే మాత్రం ఏ మొక్క అయినా సరే వచ్చేస్తుంది కదా. శంకు పూలండి మొత్తం అల్లేసినాయి అనమాట. ఇప్పుడు మీరు చూసేది కదంబం అండి. అదే ఎల్లో కదంబం అంటారు కదా, మొత్తం చాలా పచ్చగా ఉంది చూసారండి. బయట రోడ్డు మీద చక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చండి. ఒకప్పుడు పాతకాలం వాళ్ళు, మన తాతయ్యల వాళ్ళు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు కదా, చాలా చల్లగా కూడా ఉంటుందండి. ఎందుకంటే ఎండ కూడా పెద్దగా అనిపించదు అనమాట. ఇది లోపలికి వచ్చి మన మన బోట్స్ లాగా ఉంటాయి చూసారా, ఆ ఫ్లవర్స్ అండి ఇవి. కానీ చూడడానికి చాలా బాగున్నాయి కదా, నాకు ఇస్తానన్నారు. వంగ చెట్లు కూడా పెట్టారండి. ఇవేమో లక్ష్మీ కమలాలు, వాటర్ క్యాబేజెస్ అంటారు. ఇది చూసారా, ఇదేమో మన ఈ గంధం చెట్టు అంట, బత్తాయి చెట్టు అండి. ఇదేమో బత్తాయి అనమాట. అంటే మన బత్తాకాయలు ఉంటాయి కదా, ఆ టైప్ అనమాట. ఎన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాల చెట్టు అంటే మాత్రం ఎంత పెద్ద చెట్టు అయింది చూసారు. చెట్టు నిండా కాయలేను, అసలు కాయలు కూడా పెద్దవి అయిపోయి రాలిపోతున్నాయండి. చెట్టు నిండా కాయలే ఉన్నాయన్నమాట. వాళ్ళకి కోయడానికి కూడా కుదరదంటండి. ఎవరైనా వస్తే కనుక కోపిచ్చి ఏదో 2-3 కాయలు తీసుకుని మిగతాయి నేను వాళ్ళకి ఇచ్చేస్తానమ్మా అని చెప్పారండి. ఇప్పుడు మీరు చూసేదేమో మన అడవి బాదం, సీమ బాదం అంటారు కదా, ఆ చెట్టు అండి. ఇవి ధవళేశ్వరం, రాజమండ్రి వెళ్ళేటప్పుడు రోడ్డు సైడు విపరీతంగా ఉంటాయండి. చాలామంది కోసేవాళ్ళు అనమాట. మరి పచ్చగా ఉంటాయి, తర్వాత పింక్ కలర్లోకి వస్తే లోపల సీడ్ మాత్రం చాలా నల్లగా ఉంటుంది. ఫ్రై చేస్తే మాత్రం జీడిపప్పు కన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదేమో స్టార్ ఫ్రూట్ అండి. ఇది నాకు బాగా ఇష్టం కదా, ఎందుకంటే నేను పదవద్దాకా ముందు ఈ చెట్టు దగ్గరికి వెళ్తానండి. తీరా చూస్తే అవేమో పుల్లగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూసేదేమో గంధం చెట్టు అండి. ఇది చాలా సన్నగా ఉంది కదా, ఇది చాలా బాగా ముదిరి ఒక కొమ్మ నరికి బాగా రాయికేసి రుద్దితే గంధం వాసన వస్తుందంటండి. కానీ ఆ కాలంలోనే ఆవిడ అన్ని రకాల చెట్లు పెట్టారంటే 15 సంవత్సరాల కిందట. అప్పట్లో ఆవిడ ఎంత ఓపికగా ఉన్నారో చూడండి. ఇప్పుడు కూడా చాలా ఓపిక ఆవిడ. అసలు ఎన్ని రకాల ప్లాంట్స్ పెట్టారో నాకే ఆశ్చర్యం వేసిందండి. మన ఏజ్లో, ఈ ఏజ్లో మనకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి చూసారు అసలు. కానీ ఇప్పటికి కూడా ఆవిడ చాలా ఓపికగా ఉన్నారన్నమాట. ఇప్పుడు మీరు చూసేది మల్టీ విటమిన్ ప్లాంట్ అండి. అవి తింటారు కదా తీసుకుని, ఆ మొక్కలు అనమాట. ఇన్సులిన్ ప్లాంట్. ఇది ఒక అంజీర్ అనమాట. అంజీర్లో కూడా 2-3 రకాలు ఉన్నాయండి. ఫస్ట్లో చూపించాను అంజీర్ చాలా పెద్ద ప్లాంట్, ఇదేమో చిన్న ప్లాంట్. పక్కన మందార చెట్లు అని, డిసెంబర్ చెట్లు అని, ఇలా చిన్న చిన్నవన్నీ చాలా పెట్టుకుంటూ వచ్చారు. ఇదిగోండి ఇదే మీరు చూసేది మల్టీ విటమిన్ ప్లాంట్ అనమాట. ఇది చిన్న మొక్కలు కూడా ఇచ్చారు, స్టెమ్ కూడా ఇచ్చారు. ఇదేమో 1000 ఆఫ్ మదర్స్ అంటారు చూసారా. ఇది ఎంత బాగుంటుందోనండి, కొత్త పెళ్లి కూతురులాగా ఉంటుంది. నాకు ఎవరో ఇచ్చారండి, నేను తీసుకొచ్చి పెట్టాను. నా దగ్గర కొన్నాళ్ళు బతికింది, కానీ తర్వాత చనిపోయింది ఎండలకి. ఇదేమో పారిజాతం అండి. పారిజాతం పువ్వులు తెలుసు కదా, చాలామంది కింద పడితే ఏరుకుని మరీ దండ కట్టి మరీ దేవుడికి వేస్తారు. ఇదేమో పింక్ చుక్కమల్లి అండి, భలే ఉంది కదా. ఇంతవరకు మనకి తెల్ల చుక్కమల్లి మాత్రమే తెలుసు, ఇదేమో పింక్ చుక్కమల్లి అనమాట. కనకాంబరాలు, పారిజాతం.
ఇప్పుడు మీరు చూసేది ఆల్ స్పైస్ ప్లాంట్ అండి. ఇది చూసారా, ఆల్ స్పైస్ ప్లాంట్. నేను చాలా చిన్న మొక్కలు మాత్రమే నాకు తెలుసండి. ఎంత పెద్దగా ఉండడం మాత్రం ఎంత పెద్దగా ఉందో చూసారా. 2-3 ఆకులు కట్ చేసి అన్నంలో వేస్తాను, బాగా పెరిగితే కట్ చేసేసి గోడ అవతల పారేస్తామని చెప్పారు. మనమేమో ఇంట్లో ఇది బతకాలని బాగా కోరుకుంటాం, వీళ్ళకేమో ఎంత పెద్దగా ఉందో చూసారా ఆల్ స్పైస్ ప్లాంట్ మాత్రం. నాకైతే చాలా ఆశ్చర్యపోయానండి వారి గార్డెన్లో ఉన్న మొక్కలు చూసి. అన్ని సంవత్సరాలు అయిందంటండి. ఇదేమో ఒక అంజీర టైపేనండి. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. నేను చాలా వీడియోస్లో చూశాను ఇలాంటి కాయలు చూడటం. నేను దగ్గరికి వెళ్ళి కోసానండి, కోసి టేస్ట్ కూడా చూశాను. కానీ లోపలేంటో అదో రకమైన పురుగులు బయటకు వస్తున్నాయండి. అంటే పురుగులు బియ్యంలో ఉండే పురుగులు మాత్రం కాదు, వేరే ఎగిరే పురుగులు లాగా ఉన్నాయి. టేస్ట్ అయితే అనిపించలేదండి. ఇదేంటో ఆముదాల పల్లి మొక్క అని చెప్పారండి. మరి దేనికి వాడతారో నాకైతే ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇది చూసారా అవకాడో చెట్టు అండి. మరి మీలో ఎంతమంది పెంచారో నాకైతే ఐడియా లేదు. అవకాడో అనేది ఇక్కడ పెరుగుతుందో లేదో నాకైతే తెలియదు. చాలామంది ఇక్కడ పెరగదు అని చెప్పారు, కానీ ఆవిడ పెట్టి చూపించారు. చాలా పెద్ద ప్లాంట్. ఇవేమో అడవి బాదం మొక్కలండి, కొన్నేమో బొప్పాసు మొక్కలు. అడవి బాదం మనకి అవి సీడ్స్ పడి మొక్కలు వచ్చేసాయి. అవకాడో మాత్రం నేనైతే ఆ ప్లాంట్ని చూస్తూ ఉండిపోయానండి, చాలా హైట్ అనమాట. ఇవేమో వాటర్ లిల్లీస్ అండి. ఆ వయసులో కూడా ఒక చిన్న తొట్టులో వాటర్ లిల్లీస్ పెట్టారు. అంటే ఎండ సరిగ్గా రావట్లేదు, అందువల్ల పువ్వులు సరిగ్గా రావట్లేదమ్మా అని చెప్పారు. ఇవన్నీ పక్కన చిన్న చిన్న ప్లాంట్స్ అవి పెడతారు కదా, శంకు పువ్వులని, మామూలు నార్మల్ పువ్వులని, అట్లాంటివన్నీ. ఇవి షోయింగ్ ప్లాంట్స్ అండి. దీని పేరేంటో నాకైతే తెలియదు, మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇవి కూడా నన్ను తీసుకోమన్నారు, నేనైతే తీసుకోలేదనమాట. అయితే ఇది మామిడి చెట్లు అయితే మాత్రం చాలా వచ్చాయి. వాటర్ యాపిల్ అండి, కొమ్మలు బాగా కాయలు ఎక్కువైపోయి కొమ్మలు ఇరిగి పడిపోయాయంట. ఎట్లా అయితే మన కనకదుర్గ గారి గార్డెన్ విజిట్ అయితే పూర్తి అయిందండి, కానీ చాలా మొక్కలు ఉన్నాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి